తెలుసు తమ్ముడు, పూజలో నేను చేసిన దానికి నా మీద నీకు కోపంగా ఉందని నాకు తెలుసు. అను తమ్ముడు, నన్ను ఏమైనా అనగలిగే హక్కు నీకుంది. నువ్వను, నేను పడతాను. కానీ కొన్ని విషయాల్లో నేను తప్పు చేశానేమో గాని తప్పుడు మనిషినైతే కాదు తమ్ముడు. నేనేం చేసినా నా కోసం చేయలేదు, నీ కోసమే చేశాను, మన కుటుంబం కోసమే చేశాను. నా శత్రువులతో చేతులు కలపడం, నా ఇంట్లో వాళ్ళని చంపడానికి ప్రయత్నించడం నా కోసం చేసావా? అయినా నీతో మాట్లాడనవసరం. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తాను తమ్ముడు, వెళ్తాను. ఈ మధ్య నీలో వస్తున్న మార్పును చూస్తుంటే ఒకవైపు గర్వంగా ఉన్నా మరోవైపు భయంగా ఉంది తమ్ముడు. రోజు రోజుకి నువ్వు ఎంత మారిపోతున్నావో చూస్తుంటే నాకు నిజంగా చాలా భయం వేస్తోంది. విరూపాక్షి పేరెత్తగానే నీ కళ్ళల్లో కనిపించే కోపం, నీ మనసుకి కలిగే బాధ ఇప్పుడు 2 నిమిషాలు కూడా ఉండడం లేదు. సత్యనారాయణ స్వామి వ్రతానికి రమ్మని నేను పిలిస్తే రాలేదు, ఆ రుక్మిణొచ్చి పిలిచేసరికి వచ్చేసావు. మా ఇద్దరి పిలుపులో ఏం తేడా ఉంది తమ్ముడు? విరూపాక్షిని క్షమించను అంటావు, మరి కాసేపటికి వెళ్ళి విరూపాక్షి పక్కనే కూర్చుంటావు. విరూపాక్షి మీద పైకి కోపం చూపిస్తున్నా లోపల విరూపాక్షిని అంగీకరిస్తున్నావేమోనని నాకు అనుమానం తమ్ముడు. నేను విరూపాక్షిని అంగీకరించడం ఏంటి? అది ఈ జన్మలో జరగని పని. అంగీకరించకుండానే అన్ని విషయాల్లో విరూపాక్షితో కలిసి కూర్చుంటున్నావా తమ్ముడు? నీ చేతులతో నువ్వే బయటికి గెంటేసిన మనిషి ఇప్పుడు కూతుర్ని అడ్డం పెట్టుకుని నిన్ను గుప్పెట్లో పెట్టుకుంటుందేమో అనిపిస్తోంది. ముందు ముందు ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏంటో, అస్సలు అంత చిక్కడం లేదు. ఎవరు ఏం చేసినా నా మనసు మార్చలేరు, నన్ను మార్చలేరు. విరూపాక్షి నా కళ్ళ ముందు తిరుగుతున్నా భరిస్తున్నానంటే దానికి కారణం నా కూతురు రుక్మిణి. ఒకే ఒక్క తప్పు చేసినా ఆ విరూపాక్షిని ఇంట్లోంచి శాశ్వతంగా బయటికి గెంటేస్తాను. విరూపాక్షిని ఈ ఇంట్లోంచి గెంటేయడానికి ఈ మాత్రం అవకాశం దొరికితే చాలు తమ్ముడు. ఏమైంది అమ్మాయి గారు, చాలా డల్గా ఉన్నారు? అదేం లేదు రాజు. లేదమ్మాయి గారు, నైట్ కూడా డల్గానే కనిపించారు, ఇప్పుడు డల్గానే ఉన్నారు. ఏమైంది అమ్మాయి గారు? మీరు ఇలా ఉంటే నా మనసుకు బాగుండదు అమ్మాయి గారు, హ్యాపీగా ఉండండి. అమ్మా నాన్నల్ని అలా చూస్తుంటే హ్యాపీగా ఎలా ఉంటాను రాజు? ముఖ్యంగా అమ్మ సిచ్యువేషన్ని తలుచుకుంటుంటే నా మనసు కూడా బాగుండట్లేదు. అమ్మగారి సిచ్యువేషన్కి ఏమైంది అమ్మాయి గారు? మనతోనే ఉన్నారు కదా. మనతోనే ఉన్నారు, కానీ
అమ్మకి దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఎక్కడ దక్కుతున్నాయి రాజు? ముందుతో పోలిస్తే ఇప్పుడు మేలే కదా అమ్మాయి గారు. ఇదివరకు అమ్మగారి పేరు విన్నా విరుచుకుపడే పెద్దయ్య గారు ఇప్పుడు అమ్మగారితో కలిసి పూజలు చేస్తున్నారు. మన పెళ్లి కూడా చేశారు కదా. అవన్నీ అమ్మ మీద ప్రేమతో చేయలేదు రాజు. నా మీద నీ మీద ఉన్న ప్రేమతో అలా చేశారు. అదేంటి అమ్మాయి గారు అలా అంటున్నారు? అవును రాజు, సత్యనారాయణ స్వామి వ్రతం ముందు వరకు నేను నీలానే అనుకున్నాను. కానీ సత్యనారాయణ స్వామి వ్రతానికి నాన్నెందుకు రాలేదో తెలుసా రాజు? మీ నాయనకి నీ మీదున్న ప్రేమ కంటే మీ అమ్మ మీదున్న ద్వేషమే ఎక్కువ అని నేను గుర్తు చేసొచ్చాను. అప్పుడు కూడా నేను బ్రతిమాలితే వచ్చాడు రాజు. నీ కూతురికి మంచి జరుగుతుంది అంటే ఆ మాత్రం కలిసిపోలేవా నాయనా? అమ్మ మీద నాన్నకున్న కోపం నువ్వో నేనో తగ్గించలేమని అప్పుడు అర్థమైంది రాజు. పైగా అమ్మతో కూర్చున్న సందర్భాలన్నీ నాన్ననింకా ఎక్కువ కోపానికి గురి చేస్తున్నాయి రాజు. పెళ్లిలోపు రాఘవ్ని తీసుకొస్తాం అనుకున్నాం, కానీ తీసుకురాలేకపోయాం. రాఘవ్ని తీసుకొస్తామన్న నమ్మకం కూడా రోజు రోజుకి చచ్చిపోతుంది రాజు. అలా మాట్లాడకండి అమ్మాయి గారు. రాఘవ్ ఖచ్చితంగా దొరుకుతాడు. అమ్మగారు ఏ తప్పు చేయలేదని నిరూపిస్తాం. అమ్మగారిని పెద్దయ్య గారిని ఒక్కటి చేస్తాం. అమ్మాయి గారు, ఇంతకు మించి వేరే భయాలేవి మనసులో పెట్టుకోకండి. నా మనసులో ఎన్ని రకాల భయాలున్నా